జేడి గారు, సార్. మనీ అనుకోకుండా ఒకరోజు ఇవి సినిమాలన్నీ అప్పుడున్న కామెడీ ప్యాటర్న్ని రీడిఫైన్ చేసిన సినిమాలు. సార్. అంటే ఇలా కూడా కామెడీని జనరేట్ చేయొచ్చు అని ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసిన సినిమాలు. ఈ గాయపడ్డ సింహం విషయానికి వచ్చేసరికల్లా మాకు కూడా అలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సో కుమార్ గారు, ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాని మించే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు మనీ, యాజ్ యూ సెడ్, అది ఎలా అయితే ఒక కొత్త కైండ్ ఆఫ్ హ్యూమర్తో వచ్చిందో, అంటే హ్యూమర్ ఎప్పుడు కొత్తగా ఉండదండి. యాజ్ యూ నో, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కశ్యప్ ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. అంటే ఎంత కొత్తగా ఉందంటే తన రియల్ లైఫ్లో కూడా గబుక్కుని ఎప్పుడైనా మనని హ్యూమిలేట్ చేస్తే మనమే నవ్వుకుంటాం, మన మీద అతను జోకేసిన. అంత అంటే అస్సలు అలా చాలా స్మూత్గా ఉంటుందండి. సో అలా సినిమాలో ఈ హ్యూమర్ చాలా, నాకు అదే అన్నా కదండి, మనీ అనగనగా రోజు తర్వాత నాకు ఎక్కడో చిన్న మనసులో చిన్న లంప్, ఒక చిన్న బెంగ ఉండింది. అటువంటి సినిమాలు, ఆ సినిమాలు కాకుండా అటువంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండే అన్న దీంతో ఆ కోరిక తీరిపోయిందండి. డైలాగ్ చెప్పే వరకు వెయిట్ చేస్తారా అనేది మీకు ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్లో, వేరే షూటింగ్ లొకేషన్లో అనిపించిందా గూన్స్ని చూస్తే? లేదు, నాకు చాలా అనిపించేవండి చిన్నప్పటి నుంచి. తాళి కడుతున్నప్పుడే ఆపండి అంటారు. ఏమో ముందు రావచ్చు కదరా, లేకపోతే తర్వాతరా. అలాగే పోలీసులు కూడా క్లైమాక్స్లో రావటం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే ఎవడైనా తిడుతుంటే నాకు ఎప్పుడు డౌట్ అండి, వాడి తిట్లన్నీ వింటాం, నేను అది చేస్తాను, నేను ఇది ఈ మధ్య ఈ 80sలో కొత్త ఇంకో సినిమాలు వచ్చేవి. వాడు మారువేషం వేసుకుని నీ అంతు చూస్తా, నిన్ను చంపేస్తా అంటే విలన్ తెలీదు, వాడు ముందర కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పాట వాడికే పాడతారు. అలా నాకు చాలాసార్లు అనిపించేదండి. ఇతను స్ఫూర్తితో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చకపోతే ఏ ఆపు అనే అవకాశం ఈ సినిమాతో మొదలవుతుందండి ఖచ్చితంగా. నాకు చాలాసార్లు అనిపించేది, అనిపించిన నాకే హాయిగా నా చేతే అనిపించాడండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంది సార్ మీ క్యారెక్టర్. అందుకే మీ ఫోటోకి మీరే దండేసేటా చేశారేమో. వచ్చాడు దండ, అందుకే మీ ఫోటోకి మీరే దండేసి కొత్తగా వేసుకోలేదు, నేను వచ్చేప్పటికి దండేసి పెట్టాడు. ఏంటి దండేసావన్నా అది అని చెప్పాడు. ఫస్ట్ కోపం రావాలి కదా, నా ఫోటోకి నాకు దండేసాడు, నాకు నవ్వొచ్చింది. మళ్ళీ అది శివలో ఫోటో, అది చెప్పను నేను, ఇంకా అది చెప్పను నేను. నాకు నా దండ చూసి నవ్వొచ్చింది. అంటే ఇప్పుడు మేమెవ్వరం కామెడీ చేసేయం, మేము కామెడీ చేసేయం, అది కామెడీ జరిగిపోతూ ఉంటుంది అలా అనమాట. అలానే ఉంటేనే ఆడియన్స్ నవ్వగలరు కదా, మీరు నవ్వుతూ ఆడియన్స్ నవ్వించాలంటే కష్టం కదా. కాదు, విషయం చెప్పినా అండి, మనం ఆడియన్స్ అంటాం. ఫస్ట్ ఆడియన్స్ మేమే అండి. ఇప్పుడు సెట్లో మనం చేస్తుంది, సెట్లో వాళ్ళు నవ్వితే దెర్ ఆల్ ఆడియన్స్ అండి. మనం ఎక్కడో తెలియని ఆడియన్స్ అనేది, అది ఎక్కడి నుంచి ఎవరు కాయిన్ చేశారో తెలియదు. కొత్తగా ఇంకోటి మొదలెట్టారు, ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవడరా అది కాయిన్ చేసింది? చంపుతున్నారండి. ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలం మనం. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. ఎందుకంటే చూసీగా ఉంటాం మనం, ఎవరింటికి వెళ్ళి ఎవరితో దూరిపోవాలా, ఎవరి శరీరంలో దూరాలనే దెయ్యం చూసీగా ఉంటుంది. అలా ఆయన 2 సార్లు గాయపడ్డాడు కదా అని దెయ్యం ఆయన ఇంటికి వెళ్దాం. థియేటర్స్ టెంపుల్ అంటారు కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థియేటర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసి వెళ్తున్నారా టెంపుల్కి? గర్ల్ ఫ్రెండ్తో పక్కన కూర్చుని సినిమా చూస్తున్నారా? టెంపుల్లో అవన్నీ చేస్తారా అండి? ఏమండి, థియేటర్ ఈజ్ అ క్రియేటివ్ ప్లేస్. యు గో దేర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. టెంపుల్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్తామండి. ఇది ఏంటంటే కాయినింగ్ చేస్తాం అన్నమాట, బాగుంటాయని. అది నచ్చి, సౌండింగ్ నచ్చి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. జేడి గారు, మీ టీము రామ్ గోపాల్ వర్మ గారు కానీ మీరు కానీ, నాట్ ఓన్లీ యాక్టర్స్, మీ టీంలో ఇంటెన్స్ రైటర్స్ ఉండేవారు. బట్ అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. అనురాగ్ కశ్యప్ గారు కూడా రైటర్ అనేసి యాక్టర్ అయిపోయాడు. సో అదంతా అంటే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది, ఆ ఇంటెన్స్ రైటింగ్ అనేది. సో అది ఆ ఫీలింగ్ అనేది ఉందా? మీరు కూడా ఒక ఇంటెన్స్ రైటింగ్ డైరెక్షన్ చేశారు కదా. కరెక్ట్ అండి. అంటే ఇట్స్ అ వెరీ వెరీ థాట్ఫుల్ క్వశ్చన్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సార్, ఇప్పుడు పెండి కొద్దీ రొట్టె. ఇప్పుడు సపోజ్ రేపు బాను సినిమా తీసి నాకు ఒక ఇంటెన్స్ రైటింగ్ స్టోరీ కావాలంటే, లేదా తను ఒక ఇంటెన్స్ స్టోరీ కావాలంటే ప్రాబబ్లీ వీ వుడ్ కమ్అట్ విత్ దాట్. ఇప్పుడు యాజ్ యు నో ద ట్రెండ్ ఈజ్, చెప్పే కదండి, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చిందని ఏదో ఒక ట్రెండ్ ఉంటే, ఇప్పుడు బాంబేలో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా మీకు? నేను పెద్ద ప్రొడ్యూసర్ మొన్న రైటర్స్కి చెప్తున్నాడు, మినిమం 3.5 hours లేకపోతే సినిమా నాకు వద్దన్నాడు.
ఇదేమ్మా ఇది ఎక్కడ గొడవరా? నిన్నటి వరకు ఏమో మాకు 2 hours 20 ఏదో లెక్క 2 hours 24 minutes 35 seconds కన్నా ఎక్కువ ఉండకూడదని. సో ద హోల్ థింగ్ ఈజ్ ఇప్పుడు 4 గంటల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా. సో ఎవ్రీబడి థింగ్స్ మినిమం 3.5 hours ఉండాలి. సో రైటింగ్ కూడా అంతే అండి. ఇంటెన్స్ రైటింగ్ ఈజ్ నథింగ్ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్ అండి, ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను రైటర్గా, ఇప్పుడు నేను రైటరే, రాము గారి సినిమాలు చాలా రాశాను. ఒక రైటర్గా డైరెక్టర్ హ్యాస్ టు ఆస్క్ మీ అండి, ఒక ఇంటెన్స్గా నాకు ఇంటెన్సిటీతో ఉండే, ఇప్పుడు వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళు వస్తారండి. అనురాగ్నే నేను వాడికి చెప్తానండి, నా దగ్గర కూడా అసిస్టెంట్ అండి వాడు, ఖచ్చితంగా వాడిని యాక్టర్ అయి తప్పైందని మీరు అన్నారని వాడికి చెప్తానండి.